సార్ ప్రసాద్ గారు, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆత్మీయుడు, సన్నిహితుడు. ఒక సూచన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళకపోవడం చాలా తప్పు చేస్తున్నారు. ఇది వెళ్తారులేండి సార్, ఇంకా బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, ఆ రోజు ప్రతులు తీసుకుంటారు, బడ్జెట్లో దాని మీద తప్పలు కొట్టేదారు, 2 సార్లు గెరవ చేసి వస్తారు. ఇది ఏముంది సార్, 3 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకే వెళ్ళలేదు, ఏమైంది? ముఖ్యమంత్రి వేయలేదు. జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయాడు, ఏమైంది? ముఖ్యమంత్రి వేయలేదు. ఎవరిని ఆపగలిగారు? అసెంబ్లీకి వెళ్తేనే ముఖ్యమంత్రి. కరోనా అనేది నేను వెళ్ళాను, జైలు వెళ్తే నేను వెళ్ళాను, ఆపారు వాళ్ళని ఎవరినైనా? ఏమైనా చట్టాలు అక్కడ విపరీతంగా ఏమైనా బిహేవ్ చేసాయా? ఇవన్నీ చరిత్రే కదా. మనం ఈ చరిత్రని కాంటాక్ట్ చేసి ఉండవల్లటాడు ఏదో కుల్ ఐడియాలో మంచి ఐడియాలో సరే అసెంబ్లీకి వెళ్ళాలను అన్నది ఒక ఇండికేటర్, ఒక శాతావని. బాబు 60 రోజులు వస్తున్నట్టుకుంది, ఈ సమావేశాలు లెక్కెట్టుకో, డేట్లు మర్చిపోకుండా ఒకసారి కనబడన్నట్టుగా నేనైతే అలాగే తీసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఇంటెన్షనల్గా పులివెందుల ఎమ్మెల్యే అని ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసి దాని మీద అతనికి ఫోకస్ చేసి అసెంబ్లీకి వెళ్తే అవమానం చేద్దాం అన్నది ప్రెసిడెంట్ ఇన్వర్టెడ్ కామాలో ఉంది. ఉన్నప్పుడు ఎవడు జాగ్రత్త తీసుకోకుండా చూడండి, కాలేజీలో వాళ్ళు ర్యాగింగ్ నిన్ను కొడతారు అన్నప్పుడు ఖచ్చితంగా నా దగ్గర ఒక డిఫరెంట్ మెకానిజంతోనే నేను యూనివర్సిటీకి. వీళ్ళు ర్యాగింగ్ చేస్తారని భయం అయితే ఉంది జగన్మోహన్ రెడ్డిలో. ర్యాగింగ్ అని నేను భయం అని నేను చెప్పను, కానీ ఇప్పుడు తెలిసి పెంకుల మించి నడుచుకుని వెళ్తారు, గాజు పెంకుల మించి తెలిసి వేడి నీళ్ళు చేయడతారా? టిట్ ఫర్ టాట్ ఆల్రెడీ మెకానిజం క్రియేట్ చేసుకునేది. ఇప్పుడు ఇదే ఇష్యూ రేపు పొద్దున పులివెందులది మెడికల్ కాలేజీదే ఉంది, మన క్లియర్గా చెప్పింది అది ప్రైవేట్ చేయొద్దని, పీపీబీలు ఇవ్వద్దని 3 కాలేజీలు. ఆ ఇష్యూ రేపు పొద్దున్న అసెంబ్లీలో చర్చ అవుతున్నప్పుడు వెళ్ళాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఉన్నాయి అవకాశాలు లేకుండా ఉండే. ఒక ఎమ్మెల్యే ప్రజాస్వామ్యంలో ఒక నియోజకవర్గం నుంచి 2,50,000 మంది ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదానికి అతనికి విలువ విశ్వసనీయత లేదని తీసిపడడం చాలా సులువు అందరికీ బయట నుంచి మాట్లాడడానికి. బట్ ఏ నియోజకవర్గానికి ఆ ప్రతినిధిగా అతనికి ఉన్న ఆ టెరిటరీలో అతనే ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్, ఈజ్ ఎ డెసిషన్ మేకర్. అతను ప్రతిపక్ష నాయకుడు, 40% ఓటింగ్ ఉన్న పార్టీ కదా, ప్రతిపక్ష పార్టీ కదా. మీరు కన్సిడర్ చేసినా చేయకపోయినా 40% ఓటు బ్యాంక్ ఉన్నాడు. ఓటు బ్యాంక్ నిలబడి రేపు పొద్దున మాట్లాడవలసిన టైం వచ్చినప్పుడు కోర్టు రేపు పొద్దున డైరెక్షన్ ఇచ్చింది అనుకోండి, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఇట్ ఇస్ వెరీ క్లియర్, ఆడ్ మెన్ ఒకడున్నా సరే అతనికి అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలని. జరిగిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అపోజిషన్ లీడర్ స్టేటస్ నేను అడగట్లే, అపోజిషన్ పార్టీ కింద దాన్ని రికగ్నైజ్ అయింది అనుకోండి, కోర్టు వెరిడిక్ట్తో ఖచ్చితంగా స్పెసిఫిక్ టైం ఇచ్చి తీరాలి. అప్పుడు మాడగలరా? ఆల్రెడీ ఆయన పెడుతున్న ప్రెస్ మీట్ విత్ స్టేటస్ ఇచ్చారు, ఎవడో ఈ రోజు దాకా తిరిగి రిప్లై అవ్వట్లేదు. ఎవడును గమనించారా మీరు? మరి అసెంబ్లీ వేదికగా కనుక ఈ చర్చ లేచింది అనుకోండి, ఏ సబ్జెక్ట్ అయినా ఎక్కడ ఉంటారు వీళ్ళు? అంచేత కత్తికి 2 పక్కల పదునుందో లేదో చెక్ చేసుకోకుండా ఒక పక్క పదునుంది కాబట్టి దీంతో నేను తగ్గొట్టేసుకోగలను అన్నప్పుడు రెండో పక్క పదును వాడే సామర్థ్యం అవతల వ్యక్తుల దగ్గర ఉందో లేదో చూసుకోగలగాలి. ప్రజాస్వామ్యతంగా గెలిచిన ప్రతి ఒక్కరి దగ్గర కత్తి ఉంటుంది. అది 2 పక్కల పదునుందో ఒక పక్క పదునుందా? 124 ఉన్నప్పుడు మా పదును 2 పక్కల ఉందని చెప్పి కత్తిసాం చేస్తారనుకోండి, యువతలోడు షేర్ ఖాన్ అనుకోండి, అదేం సినిమా రామ్ చరణ్ది, 100 మందిని ఒక్క చేత్తో ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న షేర్ ఖాన్ అనుకోండి. కరెక్ట్. అంటే ఈ కూటమి కింద వెళ్ళి అతను ఓడగొట్టారు కదా, కూటమిని ఎదుర్కొనే సామర్థ్యం దగ్గర ఉండబట్టే కదా గెలిపోరు. ఇంకో ఇది కూడా చెప్పారు సార్. అసలు నేను ఉండవల్లి గారు ఒకడు, పవన్ కళ్యాణ్ గారు సార్ ఒక నిమిషం, మీరు ఉండవల్లి గారు ఒకడు, తర్వాత ఈ జయప్రకాష్ నారాయణ ఒకడు, మా జేడి లక్ష్మీనారాయణ గారు ఒకడు, నెక్స్ట్ ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా ఎల్వి సుబ్రహ్మణ్యం, ఇలాంటి వాళ్ళు ప్రవచనకర్తలు. అలాగే ఈయనతో పాటు ఇంకో ఆయన ఉన్నారు, మాజీ చీఫ్ సెక్రటరీ గారు, బయటకు వచ్చి బ్రహ్మాండమైన కబుర్లు చెప్తారు. కానీ ఒక్క జీవితంలో వాళ్ళు డిసెంట్ నోట్ రాశారంటే తల్లితో డిసెంట్ నోట్ రాసింది మాత్రం ఉండదు. కానీ వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలో, ఈ ముఖ్యమంత్రి ఏడ్ చేయాలో, ఆ ముఖ్యమంత్రి ఏడ్ చేయాలో, ఒకడేమో 8 మంది దగ్గర పనిచేసిన ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన స్టేట్మెంట్ ఇస్తుంటారు. నేను వీళ్ళందరికన్నా జలగం వెంగళరావు గారిని చూశాను. నాకు అసలు ఏం తెలీదు, అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ బ్యూరోక్రాట్స్ మీరు నడిపించండి అని. ఆయన లాంటి సంఖ్య నాకు పెట్టేశారు. అంచేత వీళ్ళందరితోనూ ఎలా ఉంటాయంటేనంటే, ఒక్కొక్క ఏరాలో మినుగుడు పురుగుల్లో వెలిగిన కొన్ని బల్బులు ఉంటాయి. అలా ఉండవల్లి గారు రాజశేఖర రెడ్డి గారి ధర్మం అని 2 ఏరాలు వెలిగేళ్ళు. తర్వాత ఇవన్నీ ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి బ్యాచ్ అంటాం మేము. మనందరినీ నట్టేట ముంచి మన జీవితాలు భ్రష్టు పెట్టించిన పరిస్థితి క్రియేట్ అవ్వడానికి కర్త కర్మ క్రియ ఎవరంటే ఒకడు ఉండవల్లి, ఇంకోటి పురంధేశ్వరమ్మ, కిరణ్ కుమార్ రెడ్డి, ఈ బ్యాచ్. వీళ్ళని మనం టాలరేట్ చేస్తే మనకన్నా జడ్డి వేదాలు ఎవరు ఉండరు. ఎందుకంటే వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత తగిలించి తమాష చూడడంలోనూ, తర్వాత మా చాగంటి కోటేశ్వరరావు గారిలో ప్రవచనాలు చెప్పడంలో శుద్ధహస్తులు దిట్ట. మార్గదర్శిని ఎత్తికేసాడు, ఏడు తేల్చాడు ఇప్పటికి తెలీదు. అలాగే విభజన మీద కోర్టులో కేసులు తోటకూర అన్నాడు, ఏడు చేసాడు ఇప్పటికి తెలీదు. కానీ భూమి ఆకాశం ఏకవైపోయే కబుర్లు మాత్రం చెప్తూ ఉంటాడు ఆయన, అవి వినాలి మనం అంతే.
అంచేత మీరు అలాంటివి చెప్పి ఈ తర్వాత ఈనాడోడేమో నా పేపర్ వాడు చదవడ్డని ఉందని రాసే వార్తలు ఇలాంటివన్నీ తలకమాలిన వార్తల కింద తీసి అవతల పెట్టండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సలహాలు ఇచ్చేసే అంత సామర్థ్యం ఉంటే, నేను గతంలో సబ్బోహారి గారిని చూశాను, ఈయన్ని చూశాను, సాయి ప్రతాప్ గారిని చూశాను, ఇలాంటి వాళ్ళందరూ నాకు తెలుసు. వ్యక్తిగతంగా కూడా నేను వాళ్ళతో మాట్లాడే అంత సామర్థ్యం ఉండేది నాకు. కానీ వాళ్ళందరూ చెప్పిన సారాంశం ఏంటి, జగన్మోహన్ రెడ్డికి ఎవరూ చెప్పలేరని విషయం మీకు తెలిసి ఏడు చెప్పేస్తున్నారు మీరు. ఆయనది ఒక పంధా ఉంటుంది, ఒక్కొక్కడిది ఒక్కొక్క పంధా ఉంటుంది. రాజకీయంలో నేను నా పంధా ఇలా ఉంటుందని చేసే రాజకీయంకి అతను ఇప్పుడున్న రాజకీయాలకి అతీతుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి చూసుకోండి మీరు, అందరూ ఒక డైమెన్షన్లోనూ ఎవరిని ఎలా మట్టేసి ఎలా రాజకీయాలు చేద్దాం అంటారా, అతను ఎవడు మట్టాడు, ఎవ్వరిని రూపాయి తినకుండా అతని పైన అతను చేశాడు. ఆలోళ్ళు మట్టేశారు, ప్రజలు మట్టేశారు అతన్ని. అవునంటారా కదంటారా? అంటే ప్రజలు ఎట్లా మట్టేశారని ఎట్లా చెప్తాం? ఏమి 60% ఓటు వేయలే కదా అతనికి. ఓటు వేయలేదంటే ఆయన పరిపాలన నచ్చలేదు కాబట్టి ఇంకోటి. నేను అదే చెప్తున్నాను సార్, అతని పరిపాలన అతని అనుభవంతో చేశాడు. నాకు తెలిసి అది సంక్షేమాలు. నేను ఒక పీటర్ సార్ అని ఒక ఐఏఎస్ ఉండేవాడు బ్యూరోక్రాట్, 5% ఏమంటారు పీటర్ గారు, ఆయనతో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఆ సంభాషణలో నాకు చెప్పాడు, 5% కనుక సంక్షేమం గ్రౌండ్ అయితే బావ్ అనాలి, 10% కనుక రీచ్ అయితే మిరాకిల్ రా ప్రసాద్ అన్నాడు ఆయన. అలాంటిది నేను 94% అబోవ్ సక్సెస్ చూశాను సంక్షేమాలు అందినవి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఒక అనాలిసిస్ చేశాను, అది జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అన్నది. చాలామంది ఈ రోజుకి కూడా దాని మీద నేను తిట్లు తింటున్నాను. కానీ నేను సంక్షేమం ఎవడైతే తీసుకున్నాడో వాళ్ళందరిదే నేను అనాలిసిస్ చేసుకున్నాను నియోజకవర్గాల వారికి. ఆ రోజు నేను సక్సెస్ రేషియో చూసే నా విశ్లేషణ ఉంది. అంతేకాని జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ తర్వాత విషయం. సో అడ్మినిస్ట్రేషన్ ప్రాస్పెక్ట్లో కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక 10 ఫిషింగ్ హార్బర్లు, 10 ఫిషింగ్ ల్యాండర్ సెంటర్లు, 3 పోర్ట్లు, 17 మెడికల్ కాలేజీ, అలాగే ఒక క్షేత్రస్థాయిలో 2200 మంది ప్రజలకి ఒక సచివాలయం, ఒక ఆర్బీకే సెంటర్, ఒక విలేజ్ క్లినిక్, నాడు నేడు స్కూల్ పరివర్తన, వేలాది స్కూళ్ళు పరివర్తన. ఇంకేం చేయాలి అంతకని? ఆరోగ్యశ్రీ 25 లక్షలతో ప్రతి ఒక్కడికి సంక్షేమానికి, కరోనా పాండమిక్ లాంటి దాంట్లో ఒక్కడికి కష్టం రాకుండా పౌష్టికాహారం అందించిన విధానం, వ్యాక్సినేషన్ ఇచ్చిన విధానం, ఇవన్నీ నేను కాదు, జాతీయ గణాంకాలే కృష్ణగిరికి చెప్పిన ఫేవర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఉన్న అడ్మినిస్ట్రేటర్ వాడు జగన్మోహన్ రెడ్డే కదా, బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్. ఇంతున్న అతనికే కర్రు కాల్చి వాత పెట్టారు 11 స్థానాలు ఇచ్చి. సో అలాంటప్పుడు ఒరిజినల్ మొనాటమీ ఆఫ్ పాలిటిక్స్ ఏంటి? అతను ఈరోజు చెప్తున్నట్టు ఎవరో రంగనాయకమ్మ 70 సంవత్సరాలు ఉన్నా 80 సంవత్సరాలు ఉన్నా అరెస్ట్ చేశాడు, దీంట్లో ఉన్న అపవాదులు మోయడం తప్ప ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎవడైనా జగన్మోహన్ రెడ్డిని సైకో, రాక్షసుడు, రాక్షస పాలన అని బూతులు తిట్టకుండా ఎవడన్నా ఉన్నాడా? 5 ఏళ్ళు ఆయన టాలరెన్స్కి తలుచుకుంటే ఎంతసేపు అండి? మన పౌడర్ డబ్బా ఛానల్లోకి అపోజిషన్లో ఉన్నోడు వెళ్ళి చెదగొడిచారు కదా ఇక్కడ వెళ్ళి బీఆర్ఎస్ వాళ్ళు. మరి రూలింగ్లో ఉన్నప్పుడు చెదగొట్టడం ఏమైనా పెద్ద ఎంత? అవి జరిగాయా? టాలరెన్స్ అండ్ పాలిటిక్స్ ఒక వేరే పంధాలో చేయడం అనేది చేసి చూపించాడు అతను. అది నచ్చక అదే పాత చింతకాయ పచ్చడి నూరు తాలింపు పెట్టి తినండి అంటే దానికి సిద్ధంగానే ఉంటాడు. పెద్ద అతీతమా రాజకీయాలు చేయడం? ఏమి తెలియని పవన్ కళ్యాణ్ చెప్పాడు, చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. అంజయ్ గారి గవర్నమెంట్ గురించి మనందరికీ తెలుసు కదా, ఆయన ముఖ్యమంత్రిగా చేయగలిగాడు.